అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను లోటస్ టెంపుల్కి వెళ్తున్నానండి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను లోటస్ టెంపుల్కి. ఎండ మాత్రం బీభత్సంగా ఉందండి బాబు. ఒక రేంజ్లో ఉంది ఎండ అయితే మాత్రం, ఒక రేంజ్లో ఉంది. బీభత్సంగా ఉంది ఎండ అయితే మాత్రం. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నారు అనమాట డ్రైవింగ్ చేయడానికి. నా ఫ్రెండ్ డ్రైవింగ్ చేసుకుంటారు. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చకపోతే మాత్రం దయచేసి తెలియచేయండి. మీరు నాకు తెలియచేస్తే నేను దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఒక ఛాన్స్ వస్తుంది. నేను దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ మంచి వీడియోస్, మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. నేను కొద్దిగా సపోర్ట్ చేయండి దయచేసి. వీడియో లాస్ట్ వరకు చూసి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నెంబర్ హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఎగ్జిట్ నెంబర్ 18 అండి. ఎగ్జిట్ నెంబర్ 18లో మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ నెంబర్ 18 అనమాట ఇది. ఎగ్జిట్ నెంబర్ 18లో ఎగ్జిట్ అయ్యారంటే మనకి కింద సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా ఈ రోడ్డు సంగీ కూడా వెళ్తుంది అనిపిస్తుంది. హిమాయత్ సాగర్ రోడ్ అని కూడా ఉందన్నమాట ఈ రోడ్డు. చూద్దాం మరి మనం ఒకసారి కింద దిగిన తర్వాత అర్థమైతే ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసానండి. ఇది చిలుకూరు రోడ్డు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉన్నారు కదండి, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డు అది సేమ్. సో ఇది మనకి లోటస్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇది ఒక ఎంట్రన్స్ ఉంది. అండ్ ఇలా ముందుకెళ్తే అక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడే మనం లోటస్ టెంపుల్ దగ్గరకు వచ్చాం. మనకు 2 ఎంట్రన్సెస్లు ఉన్నాయి. నాకు తెలిసి కారు వెళ్ళరేమని అనుకుంటాను. మన మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్దామండి. మెయిన్ టెంపుల్ అయితే ఇదండి. మనకి లోటస్ మెయిన్ టెంపుల్ అయితే ఇది. సో మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఇది ఒకటి పెట్టున్నారు చూడండి లెఫ్ట్ సైడ్లో. సో లెఫ్ట్ సైడ్లో ఇలా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక లోటస్ ఉంది. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఒక లోటస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉందన్నమాట. కూర్చోవడానికి సిట్అవుట్ ఏరియా కూడా ఉంది. సో ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి. మనం కూర్చోవడానికి సిట్అవుట్ ఏరియా ఇదంతా. వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి సిట్అవుట్ ఏరియా. ఇదిగో అండి టెంపుల్ అయితే ఎలా ఉంది చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. అండ్ ఇక్కడైతే మాత్రం ఒక సర్కిల్ పెట్టారు. లోటస్ సర్కిల్ ఒకటి పెట్టారు ఇక్కడ. ఒకసారి మన లోటస్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చి లోపలికి వెళ్దామండి. టెంపుల్ మొత్తం ఒకసారి రౌండ్ వేసుకొని వచ్చి లోపలికి వెళ్దాం. మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఉందన్నమాట. సో ఎలిఫెంట్ని చూసుకొని ఇలా రాగానే మనకి ఇక్కడ లోటస్ ఇది మెయిన్ టెంపుల్ అయితే ఇది. లోటస్ మెయిన్ టెంపుల్ అయితే ఇది. చుట్టూ మనకి లోటస్ అని చూడండి, తామరపు చూడండి. సో మనకి బ్యాక్ సైడ్లో చిన్న షాప్స్ అండ్ క్యాంటీన్ కూడా ఉందండి మనకి బ్యాక్ సైడ్. సో టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉందండి. బ్యాక్ సైడ్ మనకి మొత్తం అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం మనకి షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళడానికి కూడా లోపలికి ఉందన్నమాట. లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా ఉంది. చూడండి ఇది పెట్టారు. ఇది ఏదో నాకైతే తెలియట్లేదు, బట్ బాగుందండి ఇది. ఇప్పుడు మన టెంపుల్ మొత్తం చుట్టుకొని వస్తున్నా. అక్కడ గోవులు కూడా ఉన్నాయి, మన గోమాతలు కూడా ఉన్నాయి అనమాట. ఇన్ కేసు ఎవరైనా గోమాతలకి ఇవ్వాలనుకున్నట్లయితే గోమాతలకి ఇవ్వచ్చు. మనకి ఇలా రౌండ్ వేసుకొని వచ్చామంటే ఇక్కడ ఇంకొకటి ఉందండి. ఇక్కడ ఇంకొక ఎలిఫెంట్ ఉంది. మన ఇది రౌండ్ వేసుకొని టెంపుల్ లోపలికి వెళ్దామండి. ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు, బట్ అక్కడ ఏముందో తెలియదు చూడడానికి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఎలిఫెంట్ ఉందని చెప్పాను కదండి, ఇది ఎలిఫెంట్. మనం ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి పైన చూద్దామండి. సో మనకి పైకి వచ్చిన తర్వాత టెంపుల్ ఎత్తి చూడండి ఎలా ఉంది. సో మనకి ఎంట్రన్స్లోనే వినాయకులు అని పెట్టారు. అని వినాయకులు అని చూసుకుని వెళ్ళడం కానీ మనకి రాముల వారు ఉన్నారు. సో రాముల వారిని చూసుకొని రాగానే మనకి ఇక్కడ కృష్ణవారు ఉన్నారండి. ఇదిగోండి ఇక్కడ కృష్ణుల వారు ఉన్నారు. సో టెంపుల్ అవుట్ సైడ్ చూడండి. అండ్ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. అంటే ఇక్కడ మనకి నరసింహస్వామి గారు, ఇక్కడ హనుమాన్ ఉన్నారండి.
సో టెంపుల్ మొత్తం మనకి ఇలా ఉందండి. అక్కడ చూడండి మెయిన్ ఇది రాశారు. సో టెంపుల్ మొత్తం అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం, దర్శనం చేసుకుందాం. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళి దర్శనం కిందకి వెళ్ళి కింద దర్శనం చేసుకుందండి. ఇక్కడ ఎలిఫెంట్ అని చూడండి, ఒకప్పుడు రాజులు వాచ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ ఎలిఫెంట్ అని చూడండి, మనకి మెయిన్ అనమాట. ఇది మనకి మెయిన్ టెంపుల్ ఎలా ఉంది చూడండి, మనకి మెయిన్ ఇది అనమాట. సో టెంపుల్ అయితే ఎలా ఉందండి టెంపుల్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.